వెల్కమ్ బ్యాక్ వసుంధర టైలర్స్. ఈరోజు మనం పంజాబ్ డ్రెస్ ఎలా కుట్టాలో చూడండి. బ్యాక్ని చిన్న హోల్ కింద వచ్చి కూడా కుడతాము. ఇది ఫస్ట్ ఏం చేయాలంటే లైనింగ్ ఒరిజినల్ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత దానికి ఒరిజినల్ మీద ఒక దూరం కుట్టు వేయాలి. వేసిన తర్వాత సైడ్ ఉన్న ఒరిజినల్ వేస్ట్ క్లాత్ అంతా నెమ్మదిగా కట్ చేసుకొని నెక్ ఎలా ఉంది ఇంకా సేమ్ లైనింగ్ ఒరిజినల్ అనుకొని మనం పైన మంచి క్లాత్ పెడతాం కదా, అదంతా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత మధ్యలో హోల్ పెట్టాం కదా, ఇదంతా బ్యాక్ నెక్ అన్నమాట. హోల్ది కూడా అలా రౌండ్గా దూరం కుట్టి వేసుకోవాలి. వేసుకొని ఆ మధ్యలో హోల్ కూడా కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసిన తర్వాత అది రౌండ్ ఎలా ఉందో సేమ్ అలాగే కటింగ్ చేయాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈసారి మనం ఎలా ఉంది చూసారు కదా, అలా సేమ్ కట్ చేసి ఇది చేతులు కూడా సేమ్ అలా దూరం కుట్టు వేసుకొని, ఇది బుట్ట చేతులు అన్నమాట. బుట్ట చేతులకి కిందన బెల్ట్ కింద వేసి మధ్యలో సెంటర్కి వచ్చేటట్లు కుచ్చులు పెట్టుకోవాలి. అలా నెమ్మదిగా కుచ్చులు పెట్టుకొని జాగ్రత్తగా చూడండి. అలా కుచ్చులు పెట్టి చిన్న బెల్ట్ కింద ఒక 1/2 ఇంచ్ బెల్ట్ కింద అలా వేసుకొని అలా పైన మళ్ళీ ఒక కుట్టు వేయాలి. పైన కుట్టు వేసిన తర్వాత అదే లెవెల్లో కిందను కూడా కుట్టు వేస్తున్నాం చూడండి. వేసిన తర్వాత హ్యాండ్స్ అయిపోయింది. ఈసారి ఎదర్ నెక్ ఉంటుంది కదా, నెక్ ఏ మాల్ కావాలో ఆ మాల్ పేపర్ కటింగ్ అలా షేప్ కట్ చేసుకొని వేస్ట్ క్లాత్ మీద అలా దూరం కుట్టు వేసుకోవాలి. మనం దూరం కుట్టు వేసుకున్నది అదేమి సైడ్ని చేతి కుట్టు వేసుకొని కింద నీట్గా ఉండడానికి ఒక మడత అలా వేయాలి. రౌండ్గా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఎదరపాటి సెంటర్ మార్క్ పెట్టుకొని అలా సెంటర్లో ఒక కుట్టు అది సెంటర్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫ్రంట్ వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ దగ్గరికి ఆ షేప్ కటింగ్ చేసింది రావాలి. వచ్చిన తర్వాత అలా సూది పైకెట్టి మనం ఆ షేప్ అలా తీసుకుని రావాలి. అప్పుడే మనకి నెక్ బాగా తిరుగుతుంది. ఆ తర్వాత మొత్తం పేపర్ పక్కన ఎలా ఉందో అలా కటింగ్ చేసుకొని అక్కడక్కడ షేపుల దగ్గర ఆ రౌండ్లు తిరిగిన తర్వాత కొంచెం చిన్న నాట్ల కింద కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసి అలా పై నుంచి తిప్పి ఒక పై కుట్టు వేయాలి. చుట్టూరు నీట్గా చూసారా షేప్ ఎంత నీట్గా వస్తుందో. ఆ కింద వర్క్ సెంటర్కి వచ్చేటట్లు వచ్చింది. అలా నెక్ అంతా అలా నీట్గా ఒక కుట్టు వేయాలి. నెక్స్ట్ చేతి కుట్టు పని లేకుండా లోపల కూడా మిషన్ కుట్టు వేసేస్తున్నాం. ఏమో చేతి చూడండి, అలా లోపల కూడా మిషన్ కుట్టు వేసి భుజాలు అతకాలి. ఇది వెనకాల పాటికి నెక్ ఉంది కదా, మర్చిపోయినా ఆ నెక్కి పైపింగ్ వేస్తుంది అన్నమాట. సెల్ఫ్ పైపింగ్ ఇది. ఇంక మనం ఇలా పైపింగ్ వేయడం వల్ల చేతి కుట్టు పని లేకుండా నీట్గా అలాగా పైపింగ్ దాని లోపల పెట్టి ఆ క్లాత్ ఉంది చూడండి, అది క్రాస్లో కటింగ్ చేసుకోవాలి. క్రాస్లో కట్ చేసుకొని మధ్యలో పెట్టి అలా పైపింగ్ వేస్తే నెక్ చుట్టూరని ఆ హోల్ చూడండి, ఆ హోల్ దగ్గర నేను స్లోగా కుట్టుకొని కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఆ షేప్ మనకి బాగా తిరుగుతుంది. అలా తిప్పుకొని అలా చుట్టూరు కూడా సరే పైపింగ్ వేయడం ఒక వీడియోలో మీకు చెప్పాను చూడండి, ఆ విధంగా అలా వేసుకొని కటింగ్ చేసి మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం అంతా పైకుట్టు కట్ చేసుకుని మధ్యలో నాట్స్ కట్ చేస్తున్నాం కదా, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసి అలా మనం చూసారా పైపింగ్ ఎలా అది సెల్ఫ్ పైపింగ్ కాబట్టి మనకు కనిపించదు కదా, లోపల థ్రెడ్ ఉంటుంది. అలా చేతి పని లేకుండా అలాగ కుట్టి వేసేయాలన్నమాట. చుట్టూరు వేయాలి. నీట్గా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా స్లోగా వేయండి.
చిన్న మడత చూసారా ఎలా పెట్టుకుంటున్నారో అది కూడా చూడండి జాగ్రత్తగా. అది జాగ్రత్తగా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ భుజాలు ఎతకాలి. భుజాల దగ్గర 2 కుట్లు వేసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చేతులు వేస్తున్నాం. సెంటర్ మన కుర్చీలు చెప్పాం కదా, సెంటర్ నాటు పెట్టుకొని భుజం కుర్చీలు జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవాలి. చేతులకి జాగ్రత్తగా చూసుకోండి, సెంటర్కి చూసుకొని అలా చిన్న సూదినే పెట్టుకొని మనం అలా కుర్చీలు సెంటర్కి వచ్చేటట్లు చూసుకోవాలి. అలా సైడ్ని ఇప్పుడు చేయిలు చూసుకొని సైడ్ని అతకాలి. సైడ్ని అతికిన చూసుకోండి జాగ్రత్తగానే. మనం ఇది కట్స్ కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. 2 వేలు పెట్టుకొని నాటు పెట్టుకుని అక్కడ సూది కింద దించి అప్పుడు వెనక్కి తిప్పి మళ్ళీ సేమ్ అలాగే కొంచెం దూరం వరకు వేసుకొని కొంచెం ఖర్చు కాలను పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మన ఇష్టం అది. ఇది మళ్ళీ చూడండి జాగ్రత్తగానే ఓవర్లాక్ చేసింది కదా పైకి పెట్టుకోవాలి. అలా సూది దించి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇప్పుడు మనం సైడ్ని కుడుతున్నాం, జాగ్రత్తగా చూడండి. ఇది కూడా సైడ్ కట్స్ దగ్గర అలా రావాలి, కొంచెం పైకి కుట్టి అలా రావాలి. మీకు అర్థం కాకపోతే ఇంకో వైపు కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి అది కూడా చూడండి. అలా ఉంది కదమ్మా, ఇది కరెక్ట్గా రావాలి. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ నాకు కామెంట్ రూపంలో పెట్టండి, మీకు ఓన్లీ డాట్ అది ఎలా వేయాలో అది కూడా చెప్తాను. మళ్ళీ సైడ్ని కుట్టేస్తాం కదా దూరం, అది మామూలు కుట్టే. చెయ్యి చూసారా, కుర్చీలు మనం వెనకాల అలా పట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మొత్తం చుట్టూరు అలా ఒక కుట్టు వేసేయాలి. వేసిన తర్వాత వెనకాల చెప్పాం కదా తాళ్ళు పెట్టుకోవడానికి, అది క్రాస్లో కట్ చేసుకొని నెమ్మదిగా తిరిగేసి కుర్చీలకి ఇది ఒక 2 స్టెప్స్ కుర్చీలు పెట్టి 2-3 స్టెప్స్ పెట్టి కుర్చీలు పెట్టుకొని వెనకాల గౌన్కి వేయాలండి. అది వెనకాల డాట్స్ అవి పెట్టేసుకుంటే కుర్చీలు యాంగిల్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేయాలంటే ఈసారి మనం డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్